సరే చాలా మందికి స్టేజ్ ఫియర్ ఉంటది. ఉమ్. మీరు ఈ ఒక్క రోజులో దాన్ని పోగొట్టగలుగుతారా మరి? స్టేజ్ ఫియర్ అనేది ఈ రోజు ఎవరికి ఉండదు. ఆ! పొద్దున్న లేచిన కాడ సాయంకాలం వరకు రీల్స్ చేస్తున్నారు, తల్లి కొడుకు కూడా డాన్స్ చేస్తున్నారు. అవును. ఆ? అవును. ఇంకా స్టేజ్ ఫియర్ ఏంటి? స్టేజ్ ఫియర్ లేదు. మనం మనం మనకు ఫీర్ వచ్చింది వాళ్ళు చూసి. ఆ! ఓకే. ఎక్కడెక్కడ కౌలుకి చూడాలి తల్లి కొడుకని. అయ్యో! ఆ సాంగ్స్ అలా అలా దరిద్రమైన కూడా అలా సాంగ్స్. వస్తే ఒక అమ్మాయిని ఏకేశారు. ఆ! మీకేంటి నా కొడుకుతో నేను చేస్తున్నాను అని అమ్మాయి వివరణ ఇచ్చి కొంతకాలం తర్వాత మానేస్తుంది. మరి తప్పదు గదా! మరి ఆడియన్స్ ఇష్టం వచ్చినా అంటారు, ఏంటిది నువ్వు నీ కొడుకుతో అలా ఆ చేస్తున్నావు. సాంగ్‌లో అర్థాలు చండాలంగా ఉన్న అర్థాలుంటాయి ఆ పాటల్లో. ఆ, అవి తల్లి ఇప్పుడు ఆ, మళ్ళీ మళ్ళీ ఇదేమిటమ్మా మాయ ఇది ఈ సాంగ్ ఉంది కదా, ఏమిటమ్మా మాయ. మళ్ళీ కలుద్దామా అని వాళ్ళు ఒకటి ఉంటది. ఇట్లా పెడతా ఉంటారు. ఆ, దాని అర్థం ఏంటి? ఆ తల్లి కొడుకులు చేస్తుంటే ఎంత అసహ్యంగా ఉంటదంటే వాళ్ళకి మరి వేరే పార్ట్నర్ పెట్టి చేసి అంత రంకు కంటే ఇది బెటర్ కదా. ఇది అన్యాయం కదండి. ఇప్పుడు వాళ్ళ ఆయనతో చేసింది ఒక అమ్మాయి, ఆ. అది దరిద్రంగా ఉన్నాడు, అని నన్ను వదిలేవి బాబు అని ఉంటాడు. తర్వాత కొడుకు చేస్తుంది, అదే కానీ కదా, బాగా చేస్తున్నారు వాళ్ళు. బాగా చేస్తున్నారు కదా కానీ మీరు ఎలాగంటే అప్పుడు నాకు కూడా అనిపించింది కదా. ఆ, ఎప్పుడమ్మా మనం కలిసేది అని ఇద్దరు కొడుకు అమ్మ ఇట్లా అంటుంటే ఎందుకంటే దేవుడా. రీల్స్ లో డబ్బులు వస్తున్నాయండి. ఇప్పుడు అది జీవనోపాధి అయిపోయింది. కరెక్ట్. అది ఎంచేత బలవంతంగానే చిన్నపిల్లలకి డ్యాన్స్ నేర్పించేసి న్యాయమండి. అవి చేస్తున్నారు. ఆ చిన్నపిల్లలు చేసే సాంగ్స్ చూస్తుంటే అసహ్యంగా అవును. ఉంటుంది. చాలా బట్ చాలా అయినా కూడా మనకు తప్పదు మరి, ఎందుకంటే దాంట్లో డబ్బులు సంపాదించుకున్నారు వాళ్ళు. జగ్గయ్య గారు లాంటి వాయిస్ బేస్ ఇట్లా ఉంటేనే రాణిస్తారా నటులుగా, లేదంటే ఆ మాడ్యులేషన్ అంతా నేర్పిస్తారా? ఎలాంటి వాయిస్ ఉన్నా పర్వాలేదా? రావచ్చా యాక్చువల్గా శిక్షణకి? మాడ్యులేషన్ అంటే అది ఎలా నేర్చుకోవాలి, ఉమ్. లిప్ మూమెంట్ ఎలా ప్రాక్టీస్, వెరీ ఈజీ. అది అచ్చా. నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఓ. తయారు చేశాను. అచ్చా. చాలా మంది ఇప్పుడు డబ్బింగ్ అంటే డబ్బింగ్ ఒకటి కాదు, ఉమ్. వాయిస్ ఓవర్ ఉంది, టీవీల్లో ఇవ్వచ్చు, ఉమ్. బ్యాక్ వాయిస్ ఇవ్వచ్చు. వీటితో పాటు సినిమా డబ్బింగ్. సినిమా Okay. డబ్బింగ్ అనేది లాస్ట్. ఓకే. ఇంకా ఇక్కడికి వచ్చే ముందు ఆ ఇన్ఛార్జ్లు కరిచేస్తారు అట్లా. అవును. అలాగే వెళ్ళు, ఇలా రా, ఈ 10 క్యారెక్టర్లు చెప్పు అని వీళ్ళు తినేస్తారన్నమాట వాళ్ళు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత నీకు డెఫినెట్గా కాల్ షీట్కి 2000 ఇవ్వాలంటే యూనియన్లో చేరాలంటారు. వాయిస్ ఓవర్కి ఏం అవసరం లేదు, టీవీలో అవసరం లేదు. నీకు వాయిస్ బాగుంటే లిప్ చెప్పగలిగితే వాయిస్ ఓవర్ లిప్ కూడా అవసరం లేదు. అవసరం. అర్థమైన వాయిస్. ఇప్పుడు ఒక ఏదో టీవీ ఉంది, అది ఏదో టీవీ అంటారు అండి, హెచ్టిఎం అమ్మాయి ఎంత బాగా మాట్లాడదు. డెఫినెట్గా నా నెక్స్ట్ సినిమాలో అమ్మాయితో చెప్పిస్తాను అన్నమాట. స్పష్టత అంటే స్పష్టత. ఓకే. మరి ఎలా పుట్టుద్దు కానీ ఆవిడ అంత బాగా మాట్లాడద్దు. వావ్. దాని చేత అలా వీళ్ళు స్వతహాగా ఎక్కడ నేర్చుకునేది వాళ్ళు అంతేగా. వచ్చేస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఈ సునీత అందరూ ఎంత బాగా చెప్తారు. అవును. అంతకుముందు దుర్గాళ్ళు అందరూ ఉండేవారు అనమాట. అవును. అమ్మాయి రెడ్డి అనే ఒక అమ్మాయి ఉండేది. వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్, అవును. వాళ్ళు బాగా చేస్తారు. వాయిస్ బాగుంటుంది, దేవుడిచ్చిన వాయిస్. ఇది కొత్త వాళ్ళకి ఏంటి అని అడుగుతున్నారు మీరు. దట్ ఐ విల్ టీచ్. అదే ఇప్పుడు ఎలా వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి చెప్పాలి. ఉన్నది 2-3 గంటల టైంలో Exactly, అదే అంటున్నా. చెప్పాలి వాళ్ళు మరి. వస్తారు, నా గొంతు బాగాలేదు, నేను నటనకు పనికొస్తాను రాను అనుకుంటారు కదా. అలాంటి అది ఎలా వాళ్ళ- ప్రూవ్ చేసుకోవాలి చెప్తాను. రోడ్డు మీద 200 పెడితే ఇది వస్తుంది, ఓకే. ఒక స్టాండ్ వస్తుంది, మన ఓకే. కెమెరా, ఆ, మన మీ మొబైల్కి పెట్టుకునే కెమెరా, అవును. దాన్ని ఎదురుకుంటే చెప్పుకోవడమే. మ్మ్. మన మొబైల్ ఇచ్చాడు కదా మీకు ఇప్పుడు ఉన్న అంతే కదా. టెక్నాలజీలో. అవును. చిన్న స్టాండ్ 100 రూపాయలు పెడితే రోడ్డు మీద కూర్చొని అమ్మేస్తున్నాడు. అవును. దానికి అది పెట్టేసుకుని ప్రాక్టీస్ అవి కూడా చెప్తాను. చాలా సింపుల్గా చెప్పి వాళ్ళ ఇంకా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత అక్కడ ఏమన్నా స్టేజ్ మీద ఏమన్నా చిన్న సీన్స్ చేపిస్తారా వాళ్ళతో? ఎన్ని వచ్చిన ఉంటాయి students నాకు తో? కూడా. వైజాగ్ ఎన్ని చోట్ల 5-5 లైట్స్ ఉంటాయి ఎన్ని ఆహా. హడావుడి ఉంటుంది. చేపిస్తారా అక్కడ అంటే ఆ. ప్రాక్టికల్ కొన్ని? ఇప్పుడు రవీంద్ర భారతి చేసినప్పుడు యాక్టింగ్ డైరెక్షన్ సెపరేట్ చేసాం కదా, అవును. లాస్ట్ లో కలిపిస్తాను. లాస్ట్ Okay. 15 days ఆ. ఆ డైరెక్టర్లు నేర్చుకున్న వాళ్ళు ఈ యాక్టర్లతో డైరెక్ట్ చేస్తూ ఉంటారు. అరే, సూపర్. స్టార్ట్ సౌండ్, అచ్చా. క్లాపిన్ ఇవన్నీ నేర్పాను నేను కింద కూర్చుని ఉన్నప్పుడు. ఇవన్నీ షూట్ చేసాం. వండర్ఫుల్. మీకు అర్థమైతే ఇప్పుడు అర్థం. వాళ్ళు అప్పుడు ఫీల్ అవుతారు, నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ అని చెప్పేసి. ఓకే. అవన్నీ నేర్పిస్తాను. రైట్. ఇంకా లైన్ ప్రొడక్షన్ కూడా నేర్పియాలనుకుంటున్నారు కదా? లైన్ ప్రొడ్యూస్ యాక్చువల్గా మనం బారో తెచ్చుకున్నాం హాలీవుడ్ నుంచి. మనకు అది లేదు. ఓకే. ప్రొడక్షన్ మేనేజర్ డ్యామేజ్ అంటారు అన్నమాట. అంతేగా. అంచేత అందరూ కాదు, అలాగంటే కొంతమంది బాధపడుతున్నారు. ఇక అంబికా కృష్ణ ఒక సినిమా తీశాడు, ఆ ఫ్రెండే బాలకృష్ణ సినిమా తీశాడు. ఇటువంటి ఎగ్జాంపుల్ చెప్తానని నాకు నచ్చుతాను నా వీడియో. కదా. అవును, అవును. రోడ్ల మీద షూట్ చేయాలి, మరి బాలకృష్ణ స్టార్ కదా, అవును. మరి రోడ్ల మీద చేయాలంటే పోలీస్ ప్రొటెక్షన్ అంతా ఉండాలి. అవును. అయినా కూడా సెక్రటేరియట్లో పర్మిషన్ తెచ్చుకోవాలి. మ్మ్. అప్పటికి ఇంకా జాయింట్ స్టేట్. ఓకే. పర్మిషన్ తెచ్చుకోవడానికి 4,000-5,000 కట్టాలి. ఓకే. తర్వాత అక్కడ తెచ్చుకున్నా కూడా వాళ్ళంతా రామకృష్ణ బీచ్లో షూట్ చేయాలంటే మరి 20 మంది 30 మంది పోలీసులు కావాలి. ఆ పోలీసులకు 4,000-5,000 ఇచ్చి వాళ్ళకి ఫుడ్ గిడ్డ అన్ని పెడతామని సరిపోద్ది. 5,000 అనుకోండి అఫీషియల్గా పోలీస్ స్టేషన్కి ఏ పోలీస్ స్టేషన్ కింద వస్తుందో దానికి 5,000 కట్టాలనుకోండి. ఓకే. ఈ 5,000 పక్కన 2 ఛానల్ పెట్టాడట మేనేజర్. ఆ, 5,000 పక్కన 2 ఛానల్ ఎంత అయింది? 50 లక్షలు ఎంత అయింది? అవును. అర్థమైందా? ఆ. కట్టేసాడట. ఆ,
బాలకృష్ణ కట్టలేదంటే మరి బాలకృష్ణ అడుగుతాడు కదా, ఎందుకు ఆడలేదని, మరి అతనికి హాని కదా. అవును. అంతేత ప్రొడక్షన్ డ్యామేజర్స్ అంటారు అనమాట. అట్లా అందరూ కాదు, సరదా లేదా వాళ్ళందరూ వాళ్ళు ఫీల్ అవుతారు. ఇప్పటి నుంచి కదా, చిన్నప్పటి నుంచి ప్రొడక్షన్ డ్యామేజర్ 1, ప్రొడక్షన్ డ్యామేజర్ 2, ప్రొడక్షన్ డ్యామేజర్ 3 లాస్ట్లో అన్నమాట. సో ప్రొడ్యూసర్ రోడ్డు మీద పడకుండా ఉండాలంటే లైన్ ప్రొడ్యూసర్కి అంత ఉంటుందా సార్ అది? లైన్ ప్రొడ్యూసర్కి యాక్చువల్గా హాలీవుడ్లో ఇది, దాని మీద ఒక సినిమా కూడా ఉంది చూడమన్నాడు. మెల్ గిబ్సన్ ఆయన యాక్ట్ చేసింది, పెద్ద నటుడు యాక్ట్ చేశాడు అనమాట. ఓకే. రాబర్ట్ డీనైరో యాక్ట్ చేసిందా, ఓ లైన్ ప్రొడ్యూసర్గా యాక్ట్ చేస్తాడు. అచ్చా. ఎన్ని తలకాయ నొప్పులు అంటే అందులో ఆ ప్రొడక్షన్ పెద్దదనమాట. ఓకే. పెద్ద పెద్ద హీరోలు కూడా ఒక్కొక్క సీన్ యాక్ట్ చేశారు. బ్రూస్ విల్లిస్ ఒక సీన్లో ఒక సినిమాకి రావాలన్నమాట. ఈ లైన్ ప్రొడ్యూసర్ వెళ్ళి అడుగుతాడు అనమాట, అంటే విన్యాసాలు చేస్తూ ఉంటాడు అనమాట. ఇవన్నీ భరించాలి. ఇంకో చోట ఒక డైరెక్టర్ ఒక పెద్ద ప్రొడక్షన్ చేస్తాడు, కుర్రోడు అటు లిఫ్ట్లో వెళ్తూ ఉంటాడు అనమాట. అక్కడ వాళ్ళు హెబీలు చూస్తున్నారు, 20th Century Fox షోలో అందరూ. అందులో వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, కంగారు పడకు అని చెప్తాడు ఈ అబ్బాయికి, యంగ్ డైరెక్టర్కి. ఆడు అంటాడు దట్ ఆ సినిమా కూడా వీడు తీసిన సినిమాలో హీరో కూడా చాలా పెద్దోడు, షాన్ పెన్ అని. అందరూ యాక్షన్ అంటే పెద్ద ప్రొడ్యూసర్లు అన్నమాట. కూర్చుని యూ రిమూవ్ దట్, కుక్క చచ్చిపోవడం జస్ట్ టేక్ దట్, చావకూడదు అని చెప్తారన్నమాట. చూడు వీడు దొలేతుంటాడు ఆ సీన్ తీయలేనని, అంటే యంగ్ డైరెక్టర్. వాడిని లాక్కొచ్చి లిఫ్ట్లో కూర్చోబెట్టి ఎవడ నువ్వు అంటాడు అనమాట. ఇదంతా లైన్ ప్రొడ్యూసర్ అలాగనిపోయి వాళ్ళకి 15 to 20% ఇస్తారు. 200 కోట్లు అనుకోండి, 200 కోట్ల ప్రొడక్షన్ మీద అతనికి 20% 15% ఇవ్వాలి. పెద్ద ఆఫీస్ ఉంటుంది. లైన్ ప్రొడ్యూసర్ ద్వారానే ఆర్టిస్ట్ దగ్గరికి కానీ వెళ్ళాలి, ఎవరిని రానివ్వరు. ఇప్పుడు అది మనకు కూడా వచ్చేసింది. ఇప్పుడు కాస్టింగ్ డైరెక్టర్లు వీళ్ళందరూ ఉంటారు, ఎక్కడి వరకు వెళ్తారు అక్కడ వరకు తీసుకెళ్తా వరకు వెళ్తారు. అది కూడా విత్ సెక్యూరిటీ. ఓకే. బొంబేలో ఒక మలయాళీ ఉన్నాడు నాకు తెలిసినవాడు. నాకు అమితాబ్ బచ్చన్ రేట్లు కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలంటే ఒక సినిమాకి ఏదో కారం చెట్టు మీద తీద్దామని అప్పుడు కన్సల్ట్ చేస్తే, నీకున్న బ్యాక్గ్రౌండ్కి అదే నీకున్న ఎక్స్పీరియన్స్కి అందరి దగ్గర కూర్చోబెడతాను, రేట్ నాకు సంబంధం లేదన్నాడు. అప్పటికి అమితాబ్ బచ్చన్ 10 రోజులకి 8 కోట్లని తీసుకుంటున్నాడు. మాకు 10 రోజులు వద్దు, 3 రోజులు చాలా అన్నాం, కక్కుర్తి విలాస్ కాబట్టి మనం. అయినా కూడా మరి ఒప్పుకుంటాడు. అది నేను చెప్పను, కూర్చోబెడతాను, బికాజ్ యూ డన్ సమ్ గుడ్ ఫిల్మ్స్. ఐశ్వర్య గారితో కూర్చోబెడతాను, మాధురి దీక్ష అయితే కావాలి, కారం చెట్టు మీద చేద్దాం ఉన్నాం. అక్కడ జరిగిన రక్తపాతం మీద అక్కడ ఒక లవ్ స్టోరీ జరుగుతూ ఉంటుంది అనమాట. అది కొంతకాలం అలా పక్కన పెట్టాం. సో నేను అటువంటి సినిమాలు ఏం చేస్తుంటే వాళ్ళు ఎవరు ఎస్టీ ఎస్టీలు దాన్ని మనం ఎగేసారు. ఎప్పుడో ఏదో అన్నానట, ఎవరిని? నన్ను ఎస్టీని ఏదో అన్నానని తిట్టిగా తిట్టారు నన్ను. నేను తీసే సినిమాలన్నీ సంకీర్తనలో అతను పల్లెవాడిగా పెట్టాను. ఫస్ట్ ఇదే కుల వ్యవస్థ మీద పెట్టాను. తర్వాత వచ్చి ఇప్పుడు తీసేదంతా మన ఫార్వర్డ్ క్యాస్ట్లు కమ్మ మాదిగా మీద. రక్తపాతం జరిగింది 1986లో, నరికేశారు మాదిగల్స్ని. అందరు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉంటారు అందులోను. అదే అంటే ఒక 100 కోట్లో తీద్దాం అని అంత ఏర్పాటు చేసుకున్నాను. ఈలోగా ఇక్కడ ఆడెవడో పెట్టాడు, పెడితే అది అన్ని కరెక్ట్ కాదని తర్వాత చెప్పాను అనుకోండి. నిజంగా మిమ్మల్ని కానీ అని ఉంటే క్షమించండి అన్నాను. అది పవన్ కళ్యాణ్ ఎవరో చంద్రబాబు నాయుడు గారిని తిట్లు తిడతాడు, బోరుగడ్డ అనిల్ కానీ ఎవడు. అప్పుడు ఆయన తిట్టారు ఎవడ రైడ్ అని చెప్పేసి. పైగా ఆవిడ దళితులను చూడకుండా నన్ను అరెస్ట్ చేశారు. దళితుడు మర్డర్ చేసి చేయరా, నీకో రూలును ఫార్వర్డ్ క్యాస్ట్కో రూల్దా. అది నేను బాగా చెప్పింది ఏంటంటే బీపీఎల్ అంటారు, బిలో పవర్టీ లైన్ ఉన్న ప్రతి ఒక్కడికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రావాలి. ఉద్యోగాల్లో ఇవ్వకండి, ఎస్టీలు కూడా ఈరోజు చెప్తాను నేను. ఉద్యోగాల్లో ఇవ్వద్దు, చదువుల్లో ఇవ్వద్దు, డబ్బులు ఇవ్వండి. చదువుకోవడానికి డబ్బులు ఇవ్వండి. చదువుకున్న తర్వాత అక్కడ మళ్ళీ రిజర్వేషన్ ఇస్తే నేను ఏదో అన్నాను అనమాట. వాళ్ళు కానీ డొనేషన్లతో వచ్చిన డాక్టర్లు కానీ కత్తులు మర్చిపోతూ ఉంటారు లోపల అని చెప్పాను. నేను మాట వరుసగా అన్నాను, అలా నా వాళ్ళని కాదు, అక్కడ మటుకు మెరిట్ చూడండి, చదువుకోవడానికి డబ్బులు ఇవ్వండి, చదువుకోవడానికి ఇవ్వండి, వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వండి, అదే రిజర్వేషన్ ప్రకారం ఇవ్వండి. ఐఎమ్ నాట్ అగైన్స్ట్ రిజర్వేషన్. డబ్బులు ఇచ్చిన తర్వాత ప్రోడక్ట్ తయారవుద్ది కదా, దాన్ని అక్కడ ఇవ్వద్దు. మంచి సలహా ఇది. అది దాన్ని మిస్ఇంటర్ప్రెట్ చేసాడు ఎవడో, చెత్తగాడు ఎవడో. దాని గురించి ఒక 15 రోజులు తిట్టారు నన్ను. తిట్టుకోండి మరి నేను ఎందుకు తిడుతున్నారని అడిగాను. తిడుతున్నారు సరే, ఎందుకు తిడతారని. నాకు అది కామెడీగా ఉంటాయి కాబట్టి నాకు అర్థం అవ్వాలి కదా. అది ఎవడో వైజాగ్లో స్త్రీలట గద్దె గారి బొమ్మ ఎదుర్కొండ నుంచుని గీతాకృష్ణ గారి క్షమాపణ చెప్పాలి, గీతాకృష్ణ గారు చెప్పాలి. వెంటనే చెప్పేశాను. తర్వాత అడిగాను, ఎందుకు అడిగాను నేను, నువ్వు పలానా చెప్పేశారు. మరి కన్నడ వాళ్ళతో సార్ గొడవ, కన్నడ వాళ్ళు ఏదో అన్నాన్ని గొడవ పెట్టేశారు, పెద్ద గొడవ జరిగిపోతుంది గాంధీనగర్లో, బెంగళూరులో. సిటీ 9 వాళ్ళు ఫోన్ చేసి
మీరు అన్నీ ఎక్కడ ఉంటే అక్కడ వాట్సాప్లో క్షమాపణ చెప్పండి, నేను అందరికి ఇచ్చేస్తాం ఆ! అన్నారు. ఎందుకని అడిగాడు. ఆ తర్వాత మాట్లాడుకుందాం, ముందు క్షమాపణ చెప్పన్నారు. నేను కన్నడ ఓకే. సినిమా ఫీల్డ్లో అన్నాను, అచ్చా! కన్నడ వాళ్ళు అన్నాను వచ్చేసింది. అచ్చా! కన్నడ వాళ్ళు ఎలాగంటారు, నా మొట్టమొదటి నుంచి నా జీవితం అంతా కన్నడలో జరిగింది. అచ్చా! సంకీర్తన, మిగతా చాలా సినిమాలు, బ్రిగేడ్, మన కాఫీ బార్ కూడా బ్రిగేడ్ వాళ్ళు తీశాను. అవును. ఆ? నాకు అంత పరిచయం. గిరీష్ కర్నాడు నా ఆర్టిస్టులు, కన్నడ ఆర్టిస్టులు. ఆ! సో అయినా కూడా నా కర్మల కాలేదు కాబట్టి బై మిస్టేక్ అన్నాను. అచ్చా! అదే అనమాట. అది కూడా టీఎఫ్సి ఛానల్ ఉంటుంది కదా, అవునవును. అది హంగా అది ఎపిసోడ్ 3 లక్షలు వెళ్ళిపోయింది అది. అచ్చా! ఓకే. ఆ? ఆ! అది ఎవరితో అడిగింది, కాస్టింగ్ కోచ్ కుంది అడిగితే అందరూలో ఉంటుందని ఇలాగేదో చెప్పాను. ఓకే. ఫిల్మ్ ఇండస్ట్రీ అనకపోయి కన్నడ అనేసారు. అచ్చా! పొరపాటున అదే రైట్. కన్నడ అందరూ అనకూడదు కదా మరి. అవును. దానికి క్షమాపణ చెప్పాను. ఓకే. క్షమాపణ చెప్పమన్నప్పుడు మటుకు టీవీ నైన్ అడిగినప్పుడు, అదే బెంగళూరు టీవీ నైన్లో అడిగితే చెప్పేస్తాను బాబు, అన్నీ చెప్పేస్తాను. ఇప్పుడు కెమెరా రెడీగా ఉండరు కదా, అవును. మొబైల్లో చెప్పేశాను. ఆ! తర్వాత నన్ను అడిగానమాట, నన్ను ఎందుకు అడిగారండి,